ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సాయంత్రం 5-6 తర్వాత ఏమి తినద్దు, 7 లోపల డిన్నర్ ఫినిష్ చేసేయండి అని చెప్తున్నారు. కానీ చాలా మందికి రాత్రి 8, 9, 10 గంటలకు కూడా భోజనం చేసి మంచిగా భోజనం చేసి డిన్నర్ పడుకోవడం అలవాటు. ఏం చెప్తారు వాళ్ళకి? ద న్యూట్రిషనిస్ట్ కమ్యూనిటీ అందరం చెప్పేది ఒకటే, ఎర్లీ టు రైజ్ అండ్ ఎర్లీ టు బెడ్. అవును, ఎందుకంటే ఒకటే ఏంటంటే మనం సన్ రైజ్ సన్సెట్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే దానికి ఒక రూల్ ఉంది మనకి, సంథింగ్ కాల్డ్ యాజ్ సర్కాడియన్ రిథమ్. అంటే మన బాడీ సన్కి అవేక్ అవ్వాలి, సన్ కిందకి అంటే సూర్యాస్తమం అయ్యాక పడుకోవాలి, మెల్లిగా రిటైర్ అవుతూ ఉండాలి, రిటైర్లోకి రావాలి. ఎస్. సో అలా బాడీని మనం చూసుకుంటూ ఉంటే యువర్ లైఫ్ స్పాన్ విల్ బి లాంగర్. అది. సో ఎర్లియర్ మీరు మన యాన్సిస్టర్స్ చూస్తే లైఫ్ స్పాన్ వాజ్ 90 years or 100 years. దట్ ఈస్ బికాజ్ వాళ్ళు అప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు, కరెంట్ ఉండేది కాదు. సో మార్నింగ్ వాళ్ళు డే స్టార్ట్ చేసి ఈవినింగ్ 6-6:30 తర్వాత దే నెవర్ యూస్ టు ఈట్ ఎనీథింగ్, ఎందుకంటే అక్కడ చీకటి అయిపోతుంది. ఆల్సో కమ్యూనిటీ లివింగ్. అవును. సో అలా తినేవాళ్ళు. సో వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉండేది. సో ద సేమ్ థింగ్ మనం అలాంటివే వర్తింపజేసుకోవాలి మనకు కూడా. ఎస్. అంటే సన్ కిందకి వెళ్ళాక ఏంటంటే సన్ రేస్ లేవు కాబట్టి, సూర్యకిరణాలు లేవు కాబట్టి డైజెషన్ అనేది మనకు తగ్గిపోతుంది. సో దట్ ఈస్ బై నేచర్, దట్స్ హౌ డైజెషన్ ఈజ్. సో దట్ వీ కెనాట్ హెల్ప్. ఇప్పుడు సన్ కిందకి వెళ్ళాక ఆఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ 6:30కి తినమని అరౌండ్ ద వరల్డ్. మీరు ఇఫ్ యూ హ్యావ్ గాన్ అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ ఇండియా, ఎవ్రీవేర్ ద డిన్నర్ టైమ్ ఈస్ 5 to 8. 8 అయితే ఇంకా అసలు అప్పర్ లిమిట్. సో అది డే లైట్ సేవింగ్స్ అంటారు. సూర్యుడు ఉన్నా కానీ అక్కడ వాళ్ళు డిన్నర్ ఫినిష్ చేస్తారు. సో బేసికలీ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ మనం ఎందుకు అవుతున్నామంటే మనకు ఎక్కువ కన్సంప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ పోస్ట్ 8 o'clock. రైట్. సో డిన్నర్కి అండ్ స్లీప్కి ఒక 2 hours గ్యాప్ ఉంచుకోవాలి. సో అందుకని స్లీప్ చేసినప్పుడు మన బాడీ రీసెట్ అవుతుంది. సో స్లీప్కి మనం ప్రయారిటీ ఎక్కువ ఇవ్వము, కాకపోతే స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ యాక్చువల్లీ రీసెట్స్ యువర్ బాడీ. సో ఇప్పుడు మన ల్యాప్టాప్ కూడా ఎలా రీసెట్ చేసి రిఫ్రెష్ చేస్తామో అలా స్లీప్ 7 to 8 hours స్లీప్ మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది మనకి. ఉంటుంది. అయితే ఇది కూడా నోటీస్ చేస్తాం, చాలాసార్లు స్లీప్ తక్కువ అయినప్పుడు బాడీలో బ్లోటింగ్ వచ్చినట్టు ఫీలింగ్, వెయిట్ గెయిన్ అది అంటూ ఉంటాం. అండ్ ఐ హ్యావ్ సీన్ ఇట్ హ్యాపెన్. నాకు కూడా చాలాసార్లు ఐ ఫెల్ట్ ఇట్ మెనీ టైమ్స్ దట్ ఆ బ్లోటింగ్ లాంటి ఫీలింగ్ వస్తుంది. నిద్ర మొహం పఫీగా అయిపోతుంది, ఒళ్ళంతా కూడా సెటిల్డ్గా కంఫర్టబుల్గా ఉండదు. దానికి కారణం ఏంటి డాక్టర్ లక్ష్మి గారు? స్లీప్ ఈజ్ వన్ రీజన్. ఒకటి మీరు 6 to 8 hours మినిమం. I mean, I'm not saying sleep 8 hours, minimum 6 hours, 5 to 6 hours అన్న స్లీప్, నైట్ టైం స్లీప్ వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే మీరు 10 o'clock మినిమం, 10:30, 11 యూ షుడ్ బి అ బెడ్ టైం. ఇప్పుడు 12 తర్వాత పడుకుంటే మనకి 2 types ఆఫ్ స్లీప్స్ ఉంటాయి, డీప్ స్లీప్ అండ్ సూపర్ఫిషియల్ స్లీప్. ఆ డీప్ స్లీప్కి మనం మిడ్ నైట్ లోపు వెళ్తే కనుక మార్నింగ్ మీరు రిఫ్రెష్డ్గా ఉంటారు. మీరు ఎప్పుడన్నా చెక్ చేయండి. మీరు నైట్ 12కి పడుకున్నా కానీ పడుకొని 8 hours ఆర్ ఇన్ ద మార్నింగ్ మీరు 8-9కి లేసినా కానీ ఆ రిఫ్రెష్నెస్ ఉండదు మీకు. ఎర్లీ స్లీప్ విల్ గివ్ యూ మోర్ రిఫ్రెషింగ్. సో ఆల్సో బ్లోటింగ్ అనేది ఎందుకంటే అది హైడ్రేషన్ వల్ల. హైడ్రేషన్ తక్కువ అయినప్పుడు కూడా బాడీలో బ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. అంటే యు ఆర్ కన్జ్యూమింగ్ మోర్ సాల్ట్. ఆ సాల్ట్ బయటికి వెళ్ళడానికి యూ హ్యావ్ టు టేక్ మోర్ వాటర్. రైట్. సో ఇంటర్సెల్యులర్ ఎక్స్ట్రా సెల్యులర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సెల్ లోపల అండ్ సెల్ బయట ఈక్వల్ వాటర్ అమౌంట్ ఉండాలి. అంటే మనం సోడియం ఎక్కువ తీసుకొని, సాల్ట్ ఎక్కువ తీసుకొని వాటర్ తక్కువ తాగితే బ్లోటింగ్ అవుతుంది. అర్థమైంది. యా. సో కమింగ్ టు ద నెక్స్ట్ పిల్లర్, వాటర్, హైడ్రేషన్. హైడ్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ హైడ్రేటింగ్ ఇనఫ్, మన బాడీలో బ్లడ్ 80%, 70% వీ హ్యావ్ లిక్విడ్. సో కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది మనం ఎక్కువగా మన థాట్ వెళ్ళదు. కానీ హైడ్రేషన్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనకి డిజీజెస్ అనేవి ఎక్కువగా వస్తాయి. రైట్. యా.